చేసినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య వందనాలు. చదవబడిన వాక్యం మీది పరిశుద్ధాత్మను మీరు వహించినందుకు వందనాలు అయ్యా. వాక్యం ఎత్తించినప్పుడు అభిషేకించిన బలమతో నింపండి. వచ్చిన అందరితో మాట్లాడి సహాయం చేయమని యేసు నామముతో నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం గురించి ధ్యానం చేసుకుంటూ మన దేవుడు స్థిరమైన దేవుడని, ప్రేమించే దేవుడని, ఆశీర్వదించే దేవుడని ధ్యానం చేసుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చిన గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆమేన్. హల్లెలూయా. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారిగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా. యేసయ్య రాత్రి ఇప్పుడు ఎక్కడ గడిపినట్టు? ఇప్పుడు రాత్రి అంతా ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు రాత్రి అంతాను? ఎందుకు వెళ్ళాడు రాత్రి అంతాను? హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మనవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కొండలకి. ఎక్కడికి? ఏ కొండలో? మన దగ్గర గౌరీపట్నం, కొంచెం దూరం వెళ్తే విజయవాడ వేరిమాత కొండ, ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇంకెక్కడ ఉంది మళ్ళీ మా మద్రాసు చెన్నైపట్నంలో కొండ ఉంది, అక్కడికి. అంటే అన్ని జనులు వాళ్ళకి సంబంధించిన వాటి కోసం ఎలా వెళుతున్నారో అలాగే దేవుడు నమ్ముకున్న పిల్లలు కూడాను వాళ్ళు కూడా మొక్కుకుని ఏం చేస్తారంటే కొండలకు వెళ్తున్నారు. వీళ్ళు ఎందుకు వెళ్తారంటే ఏదో మొక్కుకున్నామండి, అందుకోసం వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కు తీసుకుని వీలుంటే జుట్టు ఎలాగ మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఆ జుట్టు నుంచి వస్తున్నామండి, కానుక వేసుకుంటున్నామండి, బోర్డు కూడా గీయించుకుంటున్నామండి, అక్కడ భోజనం చేసి వస్తామని చెప్తున్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కొండకి వెళ్ళారంట. రాత్రి అంతా ఉన్నాడంట. ఆయన ఎందుకు వెళ్ళాడు కొండకి? రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన ఒలివ కొండకు ఒంటరికి వెళ్ళేవాడంట. రాత్రి అంతా ప్రార్థనలు గడిపేవారని లోకసువార్తలో చెప్తాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆయన ఒలివ కొండకి వెళ్ళి ఏం చేసేవాడంటే రాత్రి అంతా ప్రార్థనలు గడిపేవాడు. ఆయన ప్రార్థనలు గడిపి తెల్లారిగానే మందిరంలోకి వచ్చి, తెల్లారిని ఎక్కడికి వచ్చాడు? మందిరానికి వచ్చారంట. హల్లెలూయా. రాత్రి అంతా ప్రార్థన చేసిన ఆయన తెల్లారిగట్ల ఎక్కడికి వెళ్ళాలి? రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ రాత్రి అంతా మా ప్రార్థన, తెల్లారిగానే మందిరంలోకి వచ్చాడంట ఆయన. నేను పిల్లలారా, నాకు తెలిసి రాత్రి శనివారం రాత్రి కదా, నిన్న శనివారం కదా, రాత్రి అంతా కూడా మేము మెలకుగా ఉన్నామండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రాత్రి అంతా ఒక అరగంట కూడా, ఒక గంట కూడా పడుకోకుండా రాత్రి అంతా మెలకుగా ఉండేవి. ఇప్పుడు ప్రార్థనకు వచ్చామని అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరు లేదు, అవునా కదా? మరి ఆయన ఏంటి? రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఆయన తెల్లారి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఆయన మందిరంలోకి వచ్చాడంట. హల్లెలూయా. రాత్రి అంతా నిద్ర పట్టలేదండి, అందుకొచ్చి ఇక్కడ ప్రార్థనలోకి వచ్చి నిద్రపోతున్నామని అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి కదా. అంటే ఖచ్చితంగా మనం అందరం రాత్రిలో ఏం చేస్తున్నాం? పడుకుంటున్నాం. ఆ టైంలో పడుకుంటున్నాం. అయితే యేసయ్య రాత్రి అంతా ప్రార్థన గడిపాడంట. తెల్లారిగా ఎక్కడికి వచ్చారంట? మందిరంలోకి వచ్చారంటండి ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవంగా చాలా మంది ఏమనుకుంటారంటే నైట్ నిద్ర లేదండి, అందుకు వచ్చి నాకు నిద్ర వచ్చేస్తుందండి, ప్రార్థనకు రాగానే ఇక్కడ చల్లగా ఉంటుందేమో అండి, ప్రశాంతంగా ఉంటుందేమో, దేవుడి సన్నిధి ఉంటుంది కదండి, ఏ బాధ తెలియవండి, అంతే ఎక్కడికి వచ్చి పడుకుంటా నిద్రపోతా ఉంటారు కొంతమంది. హల్లెలూయా కదమ్మా. అందుకొచ్చే ప్రార్థనకి ఎందుకు వచ్చాం మనం? ఆయన స్తుతించాలి, కనపరచాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, మనకు కావాల్సిన దీవులన్నీ అడిగి పొందుకోవాలి. దేవుడికి అందుకోసం రావాలి. హల్లెలూయా. దేవుడి పిల్లలు ఒక్కొక్కసారి నైట్ అంతా నిద్ర లేకోకుండా మెలుపుగా ఉండి తెల్లారి గట్లొచ్చి, నేను రోజుకి ఇంచుమించు 3-4 ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి. నైట్ అంతా నిద్రపోలేదు.
తెల్లారి గట్ల 3-4 ప్రసంగాలు చేసే రోజులు నాకు ఉన్నాయి. అప్పుడు నేను గమనించింది ఏంటంటే, రాత్రి పడుకుని తెల్లారి గట్ల ప్రసంగం చేసే బలం కన్నా నైట్ అంతా నిద్ర లేకపోకుండా తెల్లారి గట్ల చేసే ప్రసంగం చాలా బలం. ఆమేన్ హల్లెలూయా. నేను గ్రహించింది ఏంటంటే, ఇశ్రాయేలుని కాపాడు కొనకాడు అంటే మన దేవుడు ఎప్పుడు చూస్తుండే దేవుడు కాబట్టి మనకి నిద్ర ఉన్నా లేకపోయినా లోపల ఆసక్తిని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడైనా అభిషేకిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నీకు దేవుడు అంటే ఆసక్తి ఉందనుకోండి, నైట్ నిద్ర లేదనుకోండి, నిద్ర రానుకోకుండా దేవుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన స్తుతించేటట్టు కనపరిచేటట్టు ఆయన మాటలు వినేటట్టు చేస్తాడు దేవుడు. అదే లోపల ఆసక్తి లేకపోతే మనసులో ఏముంటుంది, అమ్మయ్య రాత్రి లేదు ప్రార్థనకు వచ్చాం కాబట్టి అయ్యగారు చేసుకుంటారు, ఎవరి పనులు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటారని చాలా మంది వచ్చి ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మనస్సులో ఉంది కాబట్టి వస్తుంది. ఏది ఏదమ్మా మన మనసులో నిద్రపోవాలని ఉంది కాబట్టి నిద్ర వస్తుంది. అదే మనసులో దేవుడి మాటలు వినాలి, స్తుతించాలి, కనపరచాలి, నేను మెలకువగా ఉండాలని ఉందని కూడా మనసులో మనకు నిద్ర వస్తుందంటారా? రాదు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. అయినా తెల్లారి ఎక్కడికి వచ్చాడు? మందిరానికి వచ్చాడు. అయితే మందిరానికి కొంతమంది వచ్చారంట. చూడండి, మందిరంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎదురుగా వచ్చింది కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. అందరూ వచ్చారు, వాక్యం చెప్తున్నాడు ఆయన. ఈ లోపు ఏం జరిగిందంటే, అక్కడ శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడి ఒక స్త్రీని జీవుడు తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి హల్లెలూయా. ఈ లోపు ప్రసంగం చేస్తుంటారంట. ఆ మందిరం కొంతమంది వచ్చారంట. వాళ్ళెవరు? శాస్త్రులు పరిసయ్యులు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు దేవుడి గురించి బాగా ధర్మశాస్త్రం తెలిసిన లేరు. వీళ్ళు ధర్మశాస్త్రం బాగా తెలుసు, రోజు చదువుతున్న వ్యక్తులే. అయితే యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారంటే, వారితో పాటు అక్కడ ఒక పాపం చేస్తున్న స్త్రీ పట్టుకుని వచ్చారంట. ఎవరి దగ్గరికి వచ్చింది? మందిరానికే వచ్చింది. యేసయ్య దగ్గరగా వచ్చారు. అయితే ఎందుకు వచ్చారు మందిరానికి? యేసయ్య దేవుడి మాటలు చెప్తున్నాడు, యేసయ్య వాక్యం చెప్తున్నాడు, పరలోక రాజ్య సంబంధమైన మాటలు చెప్తున్నాడు. విందామనా? కాదు. ఎందుకు వచ్చారంటే అక్కడ రాయబడిన మాట చూడండి. అక్కడ 4వ వచనం, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య బోధిస్తూ ఉండగా చాలా మంది వచ్చారు, శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు, వారితో కూడా ఒక స్త్రీ పట్టుకొచ్చారు. యేసయ్య మాట్లాడడం కాదు, వాళ్ళు వచ్చేది ఎందుకంటే, అయ్యా ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మరి వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మరి ఈవిడ దొరికిందయ్యా, మేము తీసుకొచ్చామయ్యా, మరి నువ్వేం చెప్తావో దాన్ని బట్టి ఈవిడిని రాళ్ళతో కొట్టి చంపాలని వచ్చామయ్యా అన్నారు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళు? మందిరానికి ఎందుకు వచ్చారు వీళ్ళు? దేవుడు మాట్లాడడానికి కారణం చేయడం కాదు, రాళ్ళతో ఒక ఆవిని చంపేయాలని వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఏమో ధర్మశాస్త్రం ఏం రాయించాడు? నరహత్య చేయొద్దు అన్నాడు, అంటే మనిషిని చంపొద్దు అన్నారు. మరి వీళ్ళేంటి రాళ్ళకి వచ్చి మళ్ళీ ఏమన్నారు? మళ్ళీ అయ్యా ధర్మశాస్త్రంలో ఏముందంటే ఎవరు వ్యభిచారం చేసేవాళ్ళతో రాళ్ళతో పట్టమని ఉంది కాబట్టి అని మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు యేసయ్య అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడు? అయినా ప్రయాసపడి భారం మోసిన సమస్యను చెల్లారా నా యొద్దకు రండి, నేను మీకు అంటే రక్షించడం కోసం ఆయన వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే చంపేద్దామంటారు. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు చూడండి. అక్కడ ఆయన మీద నేరము ఆయన శోధించుచు. హల్లెలూయా. ఇంతగా వాళ్ళు ఏం చేస్తారంట? యేసయ్య మీద నేరం మోపాలని శోధిస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు యేసయ్య మాట్లాడడానికి కాదు, యేసయ్య మీద నేరం మోపి ఆ స్త్రీతో పాటు ఈయన కూడా కొట్టి చంపుదామని. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎవరండి? అయినా లోకానికి రక్షకుడు. అయినా లోక రక్షకుడు. అయినా ఏళ్ళ ఇంతలో కనిపించే అంత మాయమయ్యేవాళ్ళు. ఏడు తీర్పు ఎవరు చెప్తారు? ఎంతగానో ఇంతగా ఎవరి మీద నేరం మోపడానికి వచ్చారు మందిరానికి? దేవుడి మీదకి. హల్లెలూయా కదమ్మా. ఒక్కొక్కసారి మందిరికి వచ్చి మన ప్రార్థన కూడా ఎలాగుంటుంది అంటే, నాయనా ఇంత భక్తిగా ఉన్నంత ప్రార్థన చేస్తున్నాను, వారానికి సెల గ్రూపు ఉపవాస ప్రార్థన అన్ని ప్రార్థన పోతున్నారు కదా,
మరి పక్కన అంత బాగా దీవించేస్తున్నావు, నన్ను ఎందుకు దీవించట్లేదు? మరి నేరం మోపినట్టు కదా ఎవరి మీద కదమ్మా? ఇలా మనం ప్రార్థన చేయలేదు మనం? నైనా పక్కనోడు ప్రార్థనకి వెళ్ళడం ఆయన ఎంత ఆరోగ్యంగా జింకలకు పంతులేస్తున్నాడు ఆయన, మరి నేనేంటి రోజుకో వేసిపోతున్నా నాకు అంటే దాని అర్థం ఏంటి? నేరం మోపినట్టే కదా దేవుడి మీద. నైనా పక్కడికి 60 బత్తలు పండింది నాయన దాల్వా, నాకు 50 పండింది నాయన, ఏంటి నేరం మోపినట్టే కదా. అవును అంటే కదమ్మా. మందిరంకి వచ్చి మనం ఎలా ప్రార్థన చేద్దామంటే నేను కరెక్ట్గా ఉన్నాను, నువ్వు కరెక్ట్గా లేవు. హల్లెలూయా. అంతేనా? నేరాలు మోపుతున్నారంటండి. హల్లెలూయా. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. హల్లెలూయా. వీళ్ళు అలా శోధిస్తూ ఉంటే దేవుడు ఏం మాట్లాడతలేదు. నేల మీద వంగంటమ్మా, చేతితో రాత్రాడంటాం నేల మీద. వాళ్ళని ప్రశ్నలు వేస్తుంటే శోధిస్తూ ఉంటే సమాధానం ఏం చెప్పుకోకుండా వంగినట్టు నేల మీద చేతితో రాత్రాడంట. ఇంతగా చేతితో ఎవరు రాత్రాడు అయినా నేల మీద కదమ్మా? అంతకుముందు మీకు రక్షణ పొందకముందు నేల మీద శుద్ధ తీసి ముగ్గులేసి అలవాటు కదా మీకు అప్పుడు. ఇప్పుడు ఉందమ్మా కదమ్మా? నేల మీద రాసేవారు కదా అప్పుడు శుద్ధ తీసి. ఇప్పుడు అక్కడ చాలామంది శుద్ధ తీసిన రాత్ర నేల మీద. పిల్లలు స్కూల్కి వెళ్తారు కూడా మా స్కూల్లో టీచర్ చెప్తారు రాయాలని, వాళ్ళు ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే నేను మహాప్రభుడు మా పిల్లలు చిన్నపిల్లలందరూ ఇలా టీచర్ ఎలా చెప్పి రాయాలని ఇంటికాడ మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్తారు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కట్టి కనిపించిన గోడలు, తలుపులు, ఇంకా నేల ఏమైనా చెరిపేసుకుని వాడుతున్నారు వాళ్ళు వాడే పెన్సిల్ కలర్స్, మళ్ళీ ఇంకా రకరకాల కలర్లు ఉంటున్నారు దగ్గర, మామూలు కలర్స్ కాదు. అవన్నీ పుస్తకాలు గీవేసిన వాళ్ళు బొమ్మలో మొత్తం తలుపులు గోడ నిండా మొత్తం. మా చిన్న అమ్మాయి అయితే మొత్తం మా ఇంటి చుట్టూ గోడ, ఏ గోడ కాదు మొత్తం రాసి పడేసింది. హల్లెలూయా. ఎన్ని చెప్పిన ఆగ్రహాల్లో ఎందుకని ఆల్రెడీ ప్రాక్టీస్ అక్కడ ఎక్కడ అది రేపు పొద్దున మీరు రాయాలి చెయ్యాలి, ఇంటికి ఎంత ఖాళీ కుదరదు, మీరు ఏది కనిపిస్తే అక్కడ రాసి చెప్తారో వాళ్ళు పలకాయ పెన్సిల్ పట్టిన మీకు ఎన్ని చెప్పిన వినరంగారు మొత్తం ఏది కనిపిస్తే అక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు చూస్తుంటారు, ఆ దారిలో నడుస్తుంటారు, ఊరెళ్తుంటారు పిల్లలు, ఆ దారి పక్కన గోడని కనిపిస్తాయి ఇంకోటి, ఆ గోడ అమ్మ నా అన్న రాసేస్తారు. హల్లెలూయా. ప్రాక్టీస్. అవునా కదా? మరి ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇక్కడ? నేల మీద వంగినట్టమ్మా రాస్తున్నాడంట. అంటే ఎవరు రాస్తున్నాడైనా? వాళ్ళు ఏమన్నా తెలుసా? ధర్మశాస్త్రం ఏముందంటే రాళ్ళతో కొట్టుమని ఉంది కదా అన్నారు కదంట. ఇప్పుడు అదే ధర్మశాస్త్రం రాసింది ఎవరు? ధర్మశాస్త్రం రాసింది ఎవరు? దేవుడే కదా. ఎక్కడ రాశాడు? మోషేని సినాయి పర్వతం మీదకి రమ్మని 40 దినాలు మోసం తర్వాత దేవుడు చేతితో రాసిచ్చాడు కదా, పలకలో రాత్రి పలకలో రాసిచ్చారు కదా. అంటే చేతితో రాసింది ఎవరు? ధర్మశాస్త్రం దేవుడే కదా. అప్పుడు రాసింది నేనే కదా. నాకు గుర్తుందనుకుంటున్నారు మీరు. నేను ఏం రాశానో ఒక్కసారి మళ్ళీ చదవండి, ధర్మశాస్త్రం చెప్తున్నాడు ఆయన డైరెక్ట్గా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. వారాయను పట్టు వదలక అడుగుచుండగా. హల్లెలూయా. వాళ్ళంట వారాయనను పట్టు వదలక అడుగుతున్నారంట. అయ్యా ధర్మశాస్త్రం చెప్తుంది, మీరు ఏం చెప్తారు? పట్టు వదలకుండా అడుగుతున్నారంట. పట్టు వదులుతలేదంట. అబ్బా ఎంత పట్టుదలతో వచ్చారు మళ్ళా. పట్టుదల దేనికి? యేసయ్యను ఆ స్త్రీని ఖచ్చితంగా రాళ్ళతో పట్టి చంపేయాలంతే. ఇప్పుడు పట్టుదల ఎంత పట్టుదలమ్మా. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లరా, సంఘానికి వచ్చిన తర్వాత మన పట్టుదల ఎలా ఉండాలంటే, మనుషుల మీద కాదు. ఆమేన్. హల్లెలూయా. మన పట్టుదల ఏంటంటే ఒక్కొక్కసారి ఎవరిస్తున్న ఏదైనా అన్నం అనుకోండి, మనం వాళ్ళ భోజనం చేయకోకుండా పాపమించుకుని వాళ్ళు అనుకున్నది నెరవేర్చే వరకు అలాగే పట్టుదల కలిగి ఉంటారు. వాళ్ళ అమ్మ నన్ను అంటారు, మా అమ్మాయికి అంత పట్టుదలండి. దేంట్లోనమ్మా? చదువులోనమ్మా? కాదండి అయ్యారు. మరి దేంట్లోనూ? కోపగించులో పట్టుదల అంటారు. హల్లెలూయా. నాకు తెలిసి మనం అందరికి వచ్చిన అవసరిక అటువంటి పట్టుదల లేదనుకుంటున్నాను నేను. ఏ పట్టుదల అమ్మా? కోపం అని పట్టుదల ఉందమ్మా. అది కొంతమందికి పోతే జీవిలో పట్టుకుంటుంది, కొంతమందికి గంటే ఉంటుంది, కొంతమందికి ఆవిడే ఉంటుంది, కొంతమందికి రోజంతా ఉంటుంది. అదెయ్యం. ఏదయ్యం? పట్టుదల కదమ్మా. వీళ్ళు పట్టు విడవకుండా అడుగుతున్నారంటండి దేవుణ్ణి.
ఇంతగా ఏంటి వాళ్ళు అడిగేది ఏంటి? అయ్యా అయ్యా అడిగే తెలిసేసింది అయ్యా, ఆవిడ క్షమించమనా? కాదు, రాళ్ళతో కొట్టి చంపేద్దామని. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, సంఘానికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా సరే రాళ్ళు విసిరేటట్టు మనం ఉండకూడదు. హల్లెలూయా. మన దేవుని పిల్లలమైన మనం, పరిశుద్ధాత్మ కలిగిన పిల్లలమైన మనం పొరపాటున ఎప్పుడైనా సరే వాళ్ళు నాశనం అయిపోవాలి అని ఎప్పుడు మనం కోరుకోకూడదండి. మన పట్టుదల దేంట్లో ఉండాలో తెలుసా? చూడండి ఒకసారి సామెతల గ్రంథం 4:20 చదువుకుందాం. సామెతల గ్రంథం 4:20-21. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. హల్లెలూయా. మన హృదయం దేని భద్రం చేసుకోమంటాడు దేవుడు? ఆయన మాటలు, దేవుడు వాక్యాన్ని ఏం చేశారంట? పట్టుదల కలిగి మన హృదయంలో భద్రపరచుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన ఎవరిస్తున్నా మనం ఏమి నేర్పాలంటే, మన పిల్లలకి ఏమి నేర్పాలంటే, ప్రతిరోజు నైనా నువ్వు చదువుకునే ముందు, ఎక్కడికైనా వెళ్ళే ముందు, ప్రతిరోజు నువ్వు వాక్యం చదవాలని, వాక్యాన్ని హృదయం ఉంచుకోవాలి, పట్టుదల కలిగి నువ్వు చదవాలని చెప్పాలి మనం. హల్లెలూయా. తల్లిదండ్రులారా చెప్తున్నారు మీరు? మీ పిల్లలకు చెప్తున్నారు మీరు? ప్రతిరోజు లేవగానే మీరు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మీ హృదయంలో దేవుడు వాక్యం పెట్టుకోవాలని చెప్తున్నారా మీరు? ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటాడంటే, మన హృదయంలో దేవుడి మాటలను పట్టుకోవాలంటాడు, హృదయంలో భద్రంగా దాచుకోవాలంటాడు. హల్లెలూయా. రెండు మనం చూసినట్లయితే హోషేయ గ్రంథం 12:3 చదువుకుందాం. హోషేయ గ్రంథం 12:3 చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడి అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి బతిమాలెను. ఆమేన్. హల్లెలూయా. తల్లి గర్భం ఉండగలిగినంటే యాకోబు ఏం చేశాడంట? తన సహోదరుని మడిమని పెట్టుకున్నాడంట. అబ్బా, ఎంత పట్టుదలండి యాకోబుకి! యాకోబు పట్టుదల ఏంటంటే, తల్లి గర్భంలో ఉండగానే వచ్చిందంటే ఆయన పట్టుదల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని పిల్లలారా, మనందరికీ బాగా తెలుసు కదా, యాకోబు యేసు అన్నదమ్ములు ఇద్దరు రెబ్బ కడుపులో ఉన్నారు. ఆ డెలివరీ టైం కంట నేను అంతకు ముందేనంటమ్మా యాకోబు అంట తన సహోదరు మడమ పట్టించుకున్నాడంట, బయట నేనంతకు ముందని. అదే పట్టుదల ఇబ్బోకు రేవు దగ్గర రాత్రి అంతాను దేవతతో పిలిగాడేది. మగస్థిరి గలవాడే దేవుడితో పోరాడి గెలిచిన వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అంటే ఆయన పట్టుదల ఏంటి? అయ్యా నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నేను పిల్లలారా, రాత్రి అంతా ప్రార్థన చేశాడు పట్టుదల ఎక్కి. ఇంతగా దేనికోసం అన్నాడు ఆయన? నన్ను ఆశీర్వదించు. అంటే రాత్రి అంతా అంటే ఇప్పుడు ఆయన వాస్తవానికి పోనీ మనకలాగే ఒక పూట ఉన్నాడు అనుకోండి, అంతే కదా. రాత్రి అంతా పగలు కదా, రాత్రి కదా, రాత్రి అంతా ఉపస్తున్నాడు కదా ఆయన. రాత్రి అంతా ఏం చేస్తాడు ఆయన? పట్టుదల కలిగి ఆయన పాదాలు పట్టుకుని నన్ను ఆశీర్వదించి ఆమేన్. హల్లెలూయా. రాత్రి అంతా మెలుకువకుంటూ పట్టుదల ప్రార్థన చేశాడండి. నేను పిల్లలారా, మరి మన గొలుసు ప్రార్థన మనం ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి, ఏం చేయాలి? ఏముండాలి ప్రార్థనలో? ప్రార్థనలో పట్టుదల ఉందనుకోండి, ఇంకా మనకు దేని మీద ఉండదు. దేని మీద అంటే ఎందుకని? తెల్లారితే దేవత వెళ్ళిపోతాడు. అరే తెల్లారితే విడిచిపెట్టరంటాడు. లేదు లేదు లేదు, నాకు ఆశీర్వాదం కావాలని పట్టుదల కలిగి పెట్టేసుకున్నాడు కాళ్ళు. హల్లెలూయా. నేను పిల్లలారా, మనకు పట్టుదల దేని మీద ఉండాలంటే ప్రార్థన మీద ఉండాలి. మనకు పట్టుదల దేని మీద ఉండాలంటే దేవుడి వాక్యం మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే వాళ్ళు పట్టుబడి కడుగుతున్నారంటే దేనికోసం? ఆయన ఏం చెప్తాడని. హల్లెలూయా. ఇంతకాలం ఏం చెప్పాడైనా? మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలెనని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయించుండెను. వారు ఆ మాట విని
పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలిన. హల్లెలూయా. వాళ్ళు పట్టుడు కడుగుతుంటే అని చెప్పి సమాధానం తెలుసా, మీలో పాపం లేని వ్యక్తి మొట్టమొదటి రాయి మనం అడుగుతున్నారు కదా వాళ్ళు. సర్లే ఏంటి ఇక వెళ్ళి అలాగే ఆగరని అంతే పట్టుదల కలిగి ఉన్నారు కదా. దేని మీద పట్టుదల అమ్మా? దేవుడు పట్టుదల కదమ్మా. కొంతమంది పెట్టుకున్నారు అనుకోండి, కుందేలుకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. కుందేలుకి 3 4 కాళ్ళు చెప్పండి అమ్మా? 4 కదా. కొంతమంది ఏం తెలుసా 3 అంటారు. ఇంకా మనం వాళ్ళు వాదించలేం మనం. ఇప్పుడు ఏసై చూసేది సరే సర్లే రాయండి. అయితే ఒక మాట, మీలో పాపం లేని వ్యక్తి రాయమని. హల్లెలూయా. అక్కడ రాయమని మాట ఏంటి తెలుసా, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడు మిగిలిన. ఆ స్త్రీ మంచి నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు తలెత్తి చోట ఎవరు లేరటండి. మధ్యలో ఆ స్త్రీ నిలబడింది. యేసై ఉన్నాడు. యేసై అన్నాడు, అమ్మా ఎవరు నీ శిక్షింపలేదమ్మా? లేదు ప్రభువా, నేను శిక్షింపనమ్మా. మరి ఇక్కడి నుంచి పాపము చేయకమని పంపిస్తాడు. ఆయన యేసై ఏమన్నా చూస్తే స్త్రీని అమ్మా అన్నా. ఏమన్నాడమ్మా? ఏమన్నాడమ్మా? వాస్తవంగా అమ్మాని మనం ఎవరినంటాం? మన ఇంట్లో తల్లిని అంటాం కదమ్మా కదా. అమ్మ అంటే అందరికి ఇష్టమే. మా అమ్మ అంటే నాకు ఇష్టమన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మా వాడు కూడా చెప్పచ్చు, మా అమ్మ అంటే నాకు ఇష్టమన్న వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అమ్మా మగోడికి అమ్మలు లేరా, నాన్న లేరా? మా అమ్మ నాన్నకి నాకు ఇష్టమన్న వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మొగోడు చేతులు తింటుందమ్మా. నేను మొగోడు కూడా అన్నాను కదా. రవి మీ నాన్న అంత ఇష్టమైంది నీకు? ఇష్టమేనా? మరి చేతులు చందు మీ అమ్మ అంటే ఇష్టమైంది నీకు? మరి చేతులు అమ్మ నాన్నంటే నాకు ఇష్టమైన దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇష్టమని చెప్పాలమ్మా. వాళ్ళు మన కన్నా తల్లిదండ్రులమ్మా. చూడవసరలా, పట్టించుకోవసరలా. వాళ్ళు కన్నారు కాబట్టి, వాళ్ళ దేవుడి కృప వల్ల వాళ్ళు మన కన్నా వాళ్ళ ద్వారా మనం బయటకు వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడాలి. ఎవరిని చాలా మందికి ఉన్న మంచి లక్షణం కాదు, చెడ్డ లక్షణం ఏంటంటే, మా అమ్మ నాన్న చూడలేదు, మా నాన్న నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. మరి నేను కన్నందుకనే ఇష్టపడాలి కదా. అవునా కదమ్మా? మరి వాళ్ళంటే కింద వచ్చా బయటికి. మరి వాళ్ళు బుద్ధి మారియో మనసు మారిపోయో లేకపోతే ఏదో మొత్తానికి నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు. కానీ కన్నదాళ్ళే కదా. నేను కన్నప్పుడు ఇష్టంగానే కన్నా. నిన్ను కనేటప్పుడు నువ్వు అంటే ఇష్టమాడు, తర్వాత పరిస్థితులు బట్టి మారిపోయారండి అంతేనా? మరి కన్నందుకని ఇష్టపడాలి కదా. ఎవరినమ్మా? ఆమె హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు అవన్నీ, అమ్మా అబ్బా ఎంత ప్రేమమ్మా. నేను పిల్లలారా, సంఘానికి వచ్చిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే ఎవరి మీద రాళ్ళు శ్రద్ధ. మన కంటి ముందు గోడ మీద రకరకాలుగా తప్పు చేయొచ్చు, చెడుకొని చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. వారి కోసం మీరు ప్రేమతో ప్రార్థన చేయండి తప్ప వారిని అసహించుకోకండి, వారిని వేలెత్తి చూపకండి, వారి నాశనాలు కోరుకోకండి. ఎందుకు తెలుసా? అది దేవుడి పని. శిక్షించడానికి, రక్షించడానికి అది దేవుడి పని. మన పని ఏంటి? ప్రేమతో వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రేమతో మనం ప్రార్థన చేస్తే ఆ మంచి దేవుడు ఏం చేస్తాడంటే ఆ చెడ్డ వాళ్ళందరూ మారుస్తాడండి. ప్రేమతో ప్రార్థన చేయండి. ప్రేమతోటి మనం జయించాలి తప్ప దేనితో జయించలేమండి. హల్లెలూయా. ఎందుకంటే రాయికి రాయి, పన్నుకు పన్ను పాత్ర బంధంలో దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనకు అనుకున్నది జరగాలంటే మన నుంచి ఏం వెళ్ళాలంటే ప్రేమ వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? ప్రేమ వెళ్ళింది అనుకోండి, ఆవతలు ఎంత చెడ్డోడైనా 1 సారి 2 సార్లు 3 సార్లు అలా ఉంటాడు, 4వసారి మన ప్రేమ చూసి మారిపోతాడండి. హల్లెలూయా. అందుకని యేసయ్య అమ్మా నేను శిక్షింపునమ్మా, అయితే ఇక్కడి నుంచి పాపం చేద్దామా. చరిత్ర ప్రకారం ఏదో తెలుసా? యేసయ్య ఎప్పుడైతే అమ్మ అన్నాడో ఆ మనసు మారిపోయిందంటమ్మా. హల్లెలూయా. ఏం మారిపోయింది?
మనసు మారిపోయిందంట. ఇప్పుడు వరకు నన్ను అందరూ చూసిన వాళ్ళే ఈయనేంటి ఒక సొంత తల్లిలాగా అమ్మని పిలుపురండి నన్ను, ఇలా నన్ను ఎవరు పిలవలేదు. ఆ మాటగా ఆమె హృదయం మారిపోయిందంట. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన నోటి మాటే ఒక్కొక్కసారి మన పరిస్థితులు మారిపోతాయి. నోటి మాట ద్వారా పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, మృదువైన మాట కోపమును చల్లారుస్తుందని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కోపము రేపొద్దు అంటాడు అక్కడైనా. కలహాన్ని పుట్టించకూడదు, కలహం రేపకూడదంట. కోపం ఉన్న కాడ ఏమవుతుందంటే కలహం ఎక్కువైపోతాయి, గొడవలు ఎక్కువైపోతాయి. మరి ఏం చెయ్యాలి? మృదువైన మాట. ఏ మాట అంటే మన నోటి మాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అమ్మా అది నువ్వు ప్రేమతో మాట్లాడవనుకో, నీ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? నేనంటే అంత ఇష్టం మా అమ్మకమ్మడానికి అని నన్ను అంతగా ప్రేమతో చూస్తున్నారని ఆ మాటలో పడిపోతాను. హల్లెలూయా. చందు అంతేనా? అంతే కదమ్మా. ప్రేమతో మాట్లాడితే ఒకలాగా ఉంటుంది మనసు, అదే కఠినంగా మాట్లాడితే చందు కఠినంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇంకోలాగా ఉంటుంది. అదే ప్రేమతో మాట్లాడితే ఇంకోలాగా ఉంటుంది. అంతేనా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసయ్య ఇప్పుడు ఏమన్నాడంటే ప్రేమతో అమ్మా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకనే ఎవరి మీద రాళ్ళేకండి. ఎందుకంటే లోక శాస్త్రం ఏం చేయాలో తెలిసేవాడు అనేక మందిని వాడి వైపు తిప్పేసుకుంటున్నాడండి. ఇప్పుడు వాడు కూడా ఆల్రెడీ నలిగిపోతున్నారు, వాళ్ళు నాశనం అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు వాడు నలగొట్టేసి మనమో రాళ్ళు వేసేస్తే మరి వాడి జీవితం ఇచ్చేది ఎవరు? అందుకనే యేసయ్య ప్రేమతో చెప్తున్నాడు, అమ్మా మీలో పాపం వ్యక్తి రాయండి. ఎవరు రాయలేదండి. హల్లెలూయా. ఇల్లు తెలుసా, అక్కడ ఉన్న అందరూ పాపం చేస్తున్నారు. వాక్యం అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి మనందరూ పాపత్తులేనండి. రక్షణ పొందకముందు మనం పాపం చేయలేదా? అమ్మా తల్లి గర్భం నుంచి ఊహ చేసి మనం ఏ పాపం చేయలేదా? పాపం కూడా మనం క్షమించలేండి. ఆయన అదే ప్రేమను చూపించాలి. హల్లెలూయా. ఆ ప్రేమతోటి అనేక మంది మనం రక్షించుకోగలుగుతాం, కానీ కఠినంగా మాట్లాడమని ఎవరు రక్షించుకోలేమమ్మా. హల్లెలూయా. అందుకనే మన దేవుడు ప్రేమమయుడు కాబట్టి అక్కడ ఏం చేస్తాడంటే ఒక పాపిని క్షమించి రక్షించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు కూడా ఏ గుణం ఉండాలి? క్షమించే గుణం ఉండాలి, రక్షించే గుణం ఉండాలి. ప్రేమించాలన్నా క్షమించాలన్నా మనం ఎవరిని కలిగి ఉండాలి తెలుసా? దేవుడి ఆత్మ కలిగి ఉండాలి. ఏ ఆత్మ? ఏ ఆత్మ? యేసయ్య పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు కాబట్టి ఆ పని చేయగలిగాడు. అయితే మనం కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటే మనం కూడా పని చేయొచ్చు. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? రాళ్ళు విసరకండి, ఎవరి మీద రాళ్ళు విసరకండి, ప్రార్థన చేయండి, ప్రేమ చూపించండి. ఆ ప్రేమ ద్వారా అనేక మందిని రక్షించుకుంటాం మనం. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం.